హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్. నేను మీ శోభని. నమస్తే. మీ అందరూ ప్రతి ఒక్కరూ నన్ను ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. అయితే ఈరోజు నేను నా బ్లాక్ బీట్స్ ఎంత ట్రెండీగా నేను వేసుకుంటూ ఉంటాను కదా! చాలామంది అంటుంటారు ఇంత ఓల్డ్ అయినా అంత బాగా ఎలా వేసుకుంటున్నారని. అవే మీకు చూపెట్టబోతున్నానండి. అతి తక్కువలో కొనుక్కోగలిగినది, ఈజీగా ఎంజాయ్ చేయగలిగినది, హాయిగా ఎక్కడికైనా ఏ చీర మీదకైనా మ్యాచ్ అయ్యేది, సింపుల్గా చూడ్డానికి ఎంతో ఎలిగెంట్ లుక్ ఇచ్చేది. ఇవన్నీ ఏంటంటే నల్లపూసలండి. ఏ ఉన్నా లేకపోయినా ఒక నల్లపూసలు వేసుకుని వెళ్ళిపోయామనుకోండి, ఎంతో ట్రెండీగా అనిపిస్తారనమాట. నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నేను మొట్టమొదట కొనుక్కున్న ప్యూర్ నల్లపూసలు అనమాట. ఇందులో ఎలాంటి కల్తీ లేకుండా ప్యూర్గా నల్లపూసలు. ఏ ప్లెయిన్ శారీకైనా చక్కగా మ్యాచ్ అయిపోయేవి. మనకి నచ్చిన చోకర్లు వేసుకునేదాన్ని అనమాట. సెకండ్ ఇది గోల్డ్ అండి. ఇది మామూలుగా ట్రెడిషనల్గా మనం వేసుకుంటాం కదా, అదనమాట ఈ నల్లపూసలు. ఇది కూడా చాలా పాతదేను. ఇప్పుడు లాకర్‌ల్లోని, బ్యాంకుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్దది ఇప్పుడు ఫ్యాషన్ కాదు కనుక. మిగతావన్నీ లైట్ వెయిట్ అండి. చిన్న నల్లపూసలు. ఇది 4 గ్రామ్స్ అనమాట. మనం ఎప్పుడు వేసేసుకున్నా, ఎలా వేసేసుకున్నా సింపుల్గా ఉంటుంది. ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు సింపుల్గా. ఇది ఓన్లీ 4 గ్రామ్స్ లైట్ వెయిట్ అనమాట. మా ట్రెండీ గోల్డ్ స్మిత్ ఉంటాడు కదా, చేస్తాడు. ఇది మాత్రం గోల్డ్ కాదండి, సీక్రెట్ చెప్తున్నాను. ఇది ఓన్లీ రోల్డ్ గోల్డేనండి. కానీ 100 రూపీస్లో కొన్నాను. కానీ చాలా రోజులైంది. ఫ్రెండ్ నల్లపూసలు అంటే ఇది తెచ్చింది నెల్లూరు నుంచి. చాలా నచ్చింది నాకు. అందుకని ఇది మీకు చూపెట్టబోతున్నాను. ఇంకపోతే ఇది లలిత జ్యువెలరీలోని నెల నెలా డబ్బులు కడతాం కదా, అప్పుడు 13,000 అయితే ఇది ఒక్కటి వచ్చిందండి. ఈ లాకెట్ మాత్రమే వచ్చింది. దీనికి నల్లపూసలు చేయించాలి. అయితే లాకెట్ చాలా బరువు ఉంది కనుక నల్లపూసలు కొంచెం వెయిట్గా తయారు చేయించాలని ఆగాను. అందాక నేను ఇలాగా ఈ బ్లాక్ బీడ్స్ని దీంట్లో వేసుకుంటున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి. 2 పక్కల నెమళ్ళు ఉండి మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి చాలా ట్రెండీగా ఉంటుంది. నేనైతే చాలా ఫంక్షన్లకి వాటికి సింపుల్గా ఇదే వేసేసుకెళ్ళిపోతాను. ఇది మీకు తెలుసున్నదే కదా, నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ చేయించుకున్నాను ఆ సెట్టు. ఇది మాత్రం ఎక్కువ వాడుతూ ఉంటానండి. నాకు చాలా ఇష్టం అనమాట ఇది. నల్లపూసలు అయితే ఇంకా ఇది నా కొలీగు, నా ప్రిన్సిపల్ అనమాట. తను జపాన్ వెళ్ళారు అప్పుడు. అవన్నీ చూసుకునేటప్పుడు అక్కడ నుంచి ఏవేవో చాలా దేశాలు తిరిగారులేండి. అక్కడి నుంచి నాకు ఇది తెచ్చిందండి. నాకు కాస్ట్‌తో పని లేదు. ఆవిడ ఇచ్చిన వాల్యుబుల్ థింగ్ అది నల్లపూసలు. ఇలాగే నల్లపూసలు ఎన్నో మనం చేయించుకునే నల్లపూసలు, తేలిగ్గా ఉండే నల్లపూసలు చాలా ఉన్నాయి నా దగ్గర. అయితే ఇవన్నీ ఈరోజు మీకు చూపెట్టబోతున్నాను. అందరూ చూసి మీకు నచ్చిన నల్లపూసలు మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇది సింపుల్గా వేసుకునేదనమాట. ఇది కూడా ప్లెయిన్‌గా ఉంటుంది. దీంట్లో మనం ఇది ఈ కాసులు మాత్రం ఆర్టిఫిషియలేనండి. ఇంక నుంచి ఇవేమీ గోల్డ్ కాదు. ఇవి ఆర్టిఫిషియలే. అయితే సింపుల్గా కాసులున్నాయి, లక్ష్మీ కాసులున్నాయి, దుద్దులున్నాయని ఇది వేసుకుంటూ ఉంటానన్నమాట. ఇది హైదరాబాద్‌లో కొన్నాను. చార్మినార్‌లో కొన్నాను. అయితే నల్లపూసలు మట్టు ఖరీదెక్కువండి. మామూలుగా ఈ లాకెట్స్ అవి తక్కువ, కానీ నల్లపూసలు మాత్రం ఖరీదెక్కువే. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టల్ పూసలని వస్తున్నాయి కదా, అవి బ్లాక్ బీడ్స్ చాలా వాల్యుబుల్. అవి ఖరీదు కూడా ఎక్కువేనండి. వాటిలో మనం ఇలాంటి లాకెట్స్ వేసుకుని చుట్టించుకుంటున్నాం కదా, అవి చాలా చాలా బాగుంటున్నాయి. అయితే నేను లైట్ కలర్ శారీ మీద ఎందుకు చూపెడుతున్నాను అంటే, నా మెడలో నల్లపూసలు పెద్దగా కనబడవు, ఎక్కువ బాగా వేసుకోవాలి. అందుకని ఏవో ఒకటి వేసుకొని మీకు చూపెట్టాలి అని ఈరోజు డిసైడ్ అయ్యానమాట. నాకుండే నల్లపూసలు చాలా ఉన్నాయండి. నేనైతే నల్లపూసలకి ఎక్కువ వాల్యూ ఇస్తాను మిగతా వాటన్నిటికన్నాను. స్కూల్లో కూడా అందరూ అనేవారనమాట, నువ్వు ఒకరోజు తిన్నగా ఒక రకం వేసుకోవా అని. నిజమేనండి. నల్లపూసలు ఒక్కటే మనం తక్కువలో కొనగలిగినవి, ఎక్కువగా ఎంజాయ్ చేయగలిగినవినండి. ఇది చూశారు కదా, ఇది నేను ఎగ్జిబిషన్లో కొన్నానమాట. ఇది దీంట్లో అన్ని రాళ్ళు ఉన్నాయి కాబట్టి, లక్ష్మీదేవులు రాళ్ళు ఉన్నాయి కాబట్టి చక్కగా వేసుకుని వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వేసుకెళ్ళచ్చు. సింపుల్గా ఉన్నాయి. అన్ని చీరల మీదకి మ్యాచ్ అవుతుందన్నమాట.
ఇది కూడా చాలా నచ్చుతుంది నాకు. ఈ నల్ల పూసల్లో పెద్ద పూస అనమాట మధ్యలో. కానీ అవి క్రిస్టల్ అనమాట. అవి బ్లాక్ బీడ్స్ అన్నీ క్రిస్టల్స్ కాబట్టి కొంచెం ఖరీదు ఎక్కువైనవే. ఇంకా నెక్స్ట్ ఇదండి. ఇది చూసారు కదా! ఇది కూడా మనం ఏ రంగు శారీ కట్టినా హ్యాపీగా వేసేసుకెళ్ళిపోవచ్చనమాట. మొత్తం అన్ని రకాల రాళ్ళు ఉన్నాయి ఇందులో. రెడ్, గ్రీను, వైటు ఈ డామినేషన్ ఉన్న శారీస్ అన్నీ చాలా ఉన్నాయి నా దగ్గర. అందుకని అన్ని శారీస్‌కి మ్యాచింగ్ లాగా నేను వేసుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం కూడానండి. నల్ల పూసలంటే చాలా ఇష్టము. అందుకని ఇట్లా వేసుకొని వెళ్తూ ఉంటాననమాట. అయితే నల్ల పూసలు వేసుకోవడం వల్ల ఎంతో అందం వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. మిగతా నగలు ఉన్నా లేకపోయినా బెంగలేదండి. ఫంక్షన్‌కెళ్ళినప్పుడు నల్ల పూసలు కంపల్సరీగా వేసుకెళ్తాననమాట. ఇది చూసారా? ఇది 2 డక్స్ అనమాట. ఇది రీసెంట్‌లీ తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది కూడా లైట్ వెయిట్ చక్కగా ఉంది. ఇదైతే 1 గ్రామ్ గోల్డ్ అండి. సింపుల్‌గా ఉందని తీసుకున్నాను. మనం ఎన్నాళ్ళైనా వాడి మళ్ళీ కావాలంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేస్తామన్నారు. ఇవండి నా నల్ల పూసల మహత్యాలు. ఎక్కువైతే నేను చాలానే ఉన్నాయి నల్ల పూసలు. మీకు రీసెంట్‌గా నేను కొనుక్కున్నవి, అందంగా వేసుకునేవి, రోజు వేసుకునేవి చూపెడుతున్నాను. ఇప్పుడు నా మెడలో ఉందే అది నా గోల్డ్ స్మిత్ చేశాడు దానికి దుద్దులతో సహా. బిఫోర్ లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో చేయించుకున్నాననమాట. ఇవండి నా నల్ల పూసల కలెక్షను. మీ అందరికీ నచ్చిందనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ చూపెట్టండి. మీకు కూడా ఎలాంటి నల్ల పూసలు నచ్చుతాయో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. థ్యాంక్ యూ.